అనాదో ననాద జగన్నాథ దేవాత్ నచాస్తి ప్రసాద పురీష ప్రసాదాత్ నవా చిత్రరూపం భవేధారు రూపాత్ నవాధేన బంధు జగన్నాథ దేవాత్. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వెంచేసినటువంటి జగన్నాథ స్వామి యొక్క రథోత్సవంలో భాగంగా టన్నర్ చౌటరీలో వెంచేసినటువంటి గుండిచా మందిరంలో అంగరంగ వైభవంగా రథోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు తొలి ఏకాదశి శయని ఏకాదశిగా చెప్పబడుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలము ఆఖరు, దక్షిణాయన పుణ్యకాల ఆరంభంలో ఈ యొక్క తొలి ఏకాదశిని పురస్కరించుకొని వేకువజామునే భక్తులందరూ కూడా శయనంపై ఉన్నటువంటి లక్ష్మీనారాయణ అలంకారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుందుకు దండోపదండాలుగా వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రోజుతో స్వామివారి యొక్క గుండిచా మందిరంలో రథోత్సవాలు ముగించుకొని రేపటి రోజున స్వామివారి తిరుగు రథయాత్రకి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. రేపు ద్వాదశి సోమవారం నాడు స్వామివారిని ఉదయం 9:30 గంటలకు రథంపై వేంచేపజేసి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అనంతరం సాయంకాలము 5 గంటలకు స్వామివారి తిరుగు రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు దాకా స్వామివారు అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రయాణించి రథోత్సవాన్ని జరుపుకున్నారు. రేపటి రోజున దక్షిణ దిశగా ప్రయాణం చేసి వైకుంఠ మందిరమునకు రథయాత్ర కొత్త రోడ్ గ్రామంలో చేసిన వైకుంఠ మందిరమునకు జరుగుతుంది. అనంతరం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఆ వైకుంఠ మందిరం నందు ప్రవేశిస్తున్న సమయం నందు ద్వారములు మూసివేయబడి లక్ష్మీ జగన్నాథుల సంవాద కార్యక్రమం జరుగుతుంది. అనంతరము స్వామివారు ఆ వైకుంఠ మందిరంలో ప్రవేశించి మంగళవారం నాడు త్రయోదశి రోజు స్వామివారికి మహాసంప్రోషణ కార్యక్రమం జరపబడి పీఠారోహణం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటున్నారు. ఈ తొలి ఏకాదశిని ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష ఆరంభమవుతుంది. ఈ 4 నెలలు కూడా యతీశ్వరంగా నుండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటూ వారి జీవన విధానాన్ని కూడా మార్చుకుంటూ ఉంటారు. పున్నమ వరకు ఆహార నియమం ఒకలాగా, పున్నమ నుంచి అమావాస్య వరకు ఒకలాగా కొన్ని పదార్థాలను కూడా ఈ 4 నెలలు త్యజించి ఈ చాతుర్మాస దీక్షను పూర్తి చేస్తారు. అందులో భాగంగా ఈరోజు తొలి ఏకాదశి కోసం భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామి దర్శించుకుంటున్నారు. అందరూ కూడా తరిస్తారని కోరుకుంటున్నారు. రంగనాథాచార్యులు, జగన్నాథ స్వామి దేవాలయ అర్చక.